హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం చదవబోయే చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మీకు ఫ్యూచర్ క్లాసెస్లో వెళ్ళిన తర్వాత కూడా ట్రిగ్నోమెట్రీ మీదే చాలా వరకు క్వశ్చన్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కుదిరినంత వరకు అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. అండ్ దాని మీద ఎన్ని క్వశ్చన్స్ కుదిరితే అన్ని క్వశ్చన్స్ చేస్తానికి ట్రై చేయండి. దీంట్లో ఈ ట్రిగ్నోమెట్రీ ఏదైతే ఉందో కుదిరినంత ఈజీగా అయ్యేటట్టు నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రడక్షన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు అనమాట. ఎలక్ట్రిక్ పోల్స్ గురించి, దాని తర్వాత ల్యాడర్ గురించి, ఇంకా స్లైడ్ గురించి, అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు. ఇప్పుడే కాదు, మీకు తర్వాత చెప్తాను, ఇంకా అప్పుడు నీట్గా అర్థమవుతుంది. సో నేమింగ్ ఆఫ్ సైడ్స్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏంటి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయి ఉండాలి. ఓకేనా? ఏదో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాంగిల్ బి ఏదైతే ఉందో 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో మనం ఈ ట్రయాంగిల్ని ఏబిసిగా డినోట్ చేసుకుంటే, అంటే ప్రతి సైడ్ని ఒక ఆల్ఫాబెట్తో డినోట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏబిసి అనే కాదు, ఏదైనా వాడుకోవచ్చు. XYZ అనో ఏదో ఒకటి, PQR అనో మీ ఇష్టం, నేమింగ్ ఎలాగైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏబిసి అనే ట్రయాంగిల్ నేమ్ చేసుకున్న తర్వాత మనం యాంగిల్ ఏ ఏదైతే ఉందో టీటా అనుకున్నాం అనుకోండి, యాంగిల్ బి ఏమైంది 90 డిగ్రీస్. ఎందుకు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ యాంగిల్ బి అన్నాం కాబట్టి. సో యాంగిల్ సి ఏమవుతుంది? మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ యాంగిల్స్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి? 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంతా 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ టీటా, యాంగిల్ బి 90, అప్పుడు యాంగిల్ సి ఏమవుతుంది? 90 మైనస్ టీటా అవుతుంది. ఓకేనా? సో ఇది 90 మైనస్ టీటా. సో ఇక్కడ బేసిక్గా మనం యాంగిల్స్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా సింపుల్ అది. దాని తర్వాత ఇప్పుడు నేమింగ్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏబిని ఏమంటాం? ఒకవేళ యాంగిల్ బి 90 డిగ్రీస్ అనుకోండి, అప్పుడు ఏబిని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకేనా? అండ్ బీసీ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్ అంటాం. ఎందుకంటే మనం చూడండి, టీటా ఏదైతే ఉందో అది యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నాం కాబట్టి, అప్పుడు ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఏది ఉంది? యాంగిల్ ఏకి ఆపోజిట్గా బీసీ ఉంది కాబట్టి దీన్ని ఆపోజిట్ సైడ్ అంటున్నాం. ఓకేనా? అండ్ దానికి అడ్జసెంట్గా అంటే దగ్గరగా ఏది ఉంది? ఏబి సైడ్ ఉంది. సో అందుకే మనం ఏబిని అడ్జసెంట్ సైడ్ అంటున్నాం అండ్ బీసీని ఆపోజిట్ సైడ్ అంటున్నాం. ఓకేనా? చాలా సింపుల్. ఇక్కడ మనం ఏంటంటే యాంగిల్ ఏ ఏదైతే ఉందో అది చూసుకుంటున్నాం, అండ్ దానికి ఆపోజిట్గా ఏదైతే సైడ్ ఉందో దాన్ని ఆపోజిట్ సైడ్ అంటున్నాం, అండ్ దాని దగ్గరగా ఏదైతే సైడ్ ఉందో దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేమింగ్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లోకి వద్దాం. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఏఎస్ఈ అనేది తీసుకున్నాం అనుకోండి. అంటే చూడండి, ఏ నుంచి ఎస్ఈ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? ఇది మన ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం ఎస్ఈకి ప్యారలల్గా కొన్ని లైన్స్ డ్రా చేసాం. సో ఇదొక లైన్, ఇది ఇంకో లైన్ అనుకోండి. ఎస్ఈకి ప్యారలల్గా మనం డ్రా చేస్తున్నాం అన్ని. ఓకేనా? ఎస్ఈకి ప్యారలల్గా డ్రా చేసిన లైన్స్ ఆర్డి, ఇంకోటి క్యూసి, ఇంకోటి పిఈ. ఓకేనా? 3 లైన్స్ డ్రా చేసాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. ఓకేనా? ఏబిపి, ఏసిక్యూ, ఏడిఆర్, ఏఈఎస్, ఈ అన్ని ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక
సింపుల్ థింగ్ అనేది కనిపించింది. ఏంటి అంటే ప్రతి ట్రయాంగిల్‌లో దాని యొక్క అడ్జసెంట్ సైడ్స్ బై ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనం అడ్జసెంట్ సైడ్ ఏఈ బై ఆపోజిట్ సైడ్ ఏంటి ఎస్సీ ఈక్వల్ టు ఏడి బై ఆర్డి ఈక్వల్ టు అలా సో ఆన్. సో, ఈ అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. సో, ఎప్పుడైతే ఈ సైడ్స్ ఈక్వల్‌గా ఉన్నాయి అనేది ఉందో అప్పుడు మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే దీన్ని సింప్లిఫై చేస్తానికి ట్రై చేశారు. ఓకేనా? సో, సింప్లిఫై చేస్తాం వల్లే మనకిప్పుడు ఏంటంటే ఈ సైన్ థీటాలు అండ్ కాస్ థీటాలు అనేవి వచ్చినాయి. సో, థీటా తెలిసినప్పుడు మనం ఏంటంటే ఈ ఒక్క రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో తెలుసుకోవచ్చు. దానివల్ల మనం ఏదైనా ఒక సైడ్ తెలియకపోయినా ఏదైనా సరే మనం అది ఎంతుంటది అనేది చెప్పగలం అన్నమాట. అది ఎలాగ ఏంటి అనేది మీకు ఇప్పుడు సైన్ థీటా ఏంటి, కాస్ థీటా ఏంటి అనేది చెప్పిన తర్వాత మీకు అర్థమవుతది. ఓకేనా? సో, నేను ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకున్నారనుకోండి. డయాగ్రామ్ చూసుకుంటే సైన్ థీటా ఏదైతే ఉందో సైన్ థీటా ఈక్వల్ టు బీసీ బై ఏసీ అని ఉంది. ఓకేనా? సో, కొంతమంది సైన్ థీటా, కాస్ థీటాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను సింపుల్‌గా చెప్తాను చూడండి. సైన్ థీటాలో ఎస్ఐఎన్ అని ఉంది కదా! ఎస్ అంటే స్టాండ్ అనుకోండి. ఐ అంటే ఇన్క్లైన్ అనుకోండి. ఓకేనా? సో, ఇది మన ట్రయాంగిల్ అనుకుంటే ఇది థీటా అనుకోండి. ఇప్పుడు సైన్ థీటా అంటే ఏమన్నాను? స్టాండ్, ఇన్క్లైన్ అన్నాం. సో, స్టాండ్ డివైడెడ్ బై ఇన్క్లైన్. స్టాండ్ అంటే ఏంటి? సో, ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే స్టాండ్ అంటే ఈ మొత్తం ఏబి, బీసీ, ఏసీలో ఏది స్టాండింగ్ పొజిషన్లో ఉంది? ఏబి ఉంది కదా! డివైడెడ్ బై ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ అంటే ఒక యాంగిల్‌తో బెండ్ అయి ఉంటాం అనమాట. సో, ఏసీ అనేది బెండ్ అయి ఉంది కదా! సో, డివైడెడ్ బై ఏసీ. సో, సైన్ థీటా అంటే ఏబి బై ఏసీ. చాలా సింపుల్ చూసారా? ఇప్పుడు కాస్ థీటా ఏంటి అన్నాం అనుకోండి. కాస్ థీటా ఏమైద్ది? ఏబి స్టాండ్ కాబట్టి ఇది తీసేయండి. సో, బీసీ బై ఏసీ. ఓకేనా? సో, మీరు ఒక్కటే గుర్తుంచుకోండి. సైన్ థీటా అండ్ కాస్ థీటా గుర్తుంచుకున్నారనుకోండి. అప్పుడు మిగిలినవి అన్నీ మీరు డిరైవ్ చేసుకోగలరు. ఏం కాదు, అది చాలా సింపుల్ ఉంటది. అది మీకు చెప్తాను అది కూడా మీకు. ఓకేనా? సో, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఇది థీటా అనుకున్నాం. ఇప్పుడు సైన్ థీటా ఏమైద్ది? సైన్ థీటా ఈక్వల్ టు ఏమన్నాం? స్టాండ్ డివైడెడ్ బై ఇన్క్లైన్ అన్నాం కదా! సో, స్టాండింగ్ పొజిషన్‌లో ఏదుంది? బీసీ ఉంది. ఓకేనా? చూడండి ఇది స్టాండింగ్ పొజిషన్‌లో ఉంది. డివైడెడ్ బై ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ ఏముంది? ఏసీ ఉంది. ఓకేనా? చూసారా? చాలా సింపుల్. బట్ మీరు ఎగ్జామ్‌లో ఇలాగ స్టాండ్ డివైడెడ్ బై ఇంక్లైన్ అని రాయొద్దు. ఎగ్జామ్‌లో ఏమని రాయాలంటే సైన్ థీటా ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఆపోజిట్ టు యాంగిల్ ఏ మనం ఏమనుకున్నాం? బీసీ కదా! డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఓకేనా? సో, కాస్ థీటా ఏమైంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో, అడ్జసెంట్ ఏంటి? ఏబీ డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా? ఏసీ. ఇప్పుడు టాన్ థీటా ఏంటి? టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకేనా? సో, టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఇది గుర్తుంచుకోండి చాలు. అప్పుడు సైన్ థీటా ఏమైంది? బీసీ బై ఏసీ డివైడెడ్ బై కాస్ థీటా ఎంత? ఏబీ బై ఏసీ. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? బీసీ బై ఏసీ ఇంటూ ఏసీ బై ఏబీ. సో, టాన్ థీటా మనకి ఏమొస్తుంది? బీసీ బై ఏబీ. ఎందుకు? ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోద్ది. సో, మిగిలింది ఏంటి? బీసీ బై ఏబీ. చూసారా? సింపుల్. ఇప్పుడు ఈ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఈ 3 గుర్తుంచుకున్నారంటే కొసైన్ థీటా ఎలాగా, సెక్ థీటా ఎలాగా, కాట్ థీటా ఎలాగా అనేది కూడా చెప్పొచ్చు. సో, చూడండి కొసెక్ థీటా అంటే ఏంటి? కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా.
దాని తర్వాత సెక్ టీటా అంటే ఏంటి, 1/cos టీటా, అండ్ కాట్ టీటా అంటే ఏంటి, 1/tan టీటా. సో మీరు ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇలా టేబుల్ ఒకటి మీకు ఇచ్చింది, యాంగిల్ ఏ టీటా 30, 45, 60, 90. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే tan టీటా పక్కన sin a బై cos a అని రాసుకోండి, అండ్ కాట్ దగ్గర 1/tan a, secant a దగ్గర 1/cos a, cosecant దగ్గర 1/sin a. సో ఈ టేబుల్ దగ్గర ఇలా రాసుకొని, ఈ టేబుల్ ఏదైతే ఉందో స్టార్ మార్క్ పెట్టుకొని కుదిరినన్ని సార్లు చూస్తానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది మొత్తం మనం ఏదైతే ఉందో సైన్ టీటా అనేది మీరు గుర్తుంచుకుంటే చాలు. సైన్ టీటా మనం ఏమన్నాం, స్టాండ్ డివైడెడ్ బై ఇంక్లైన్ అన్నాం కదా, స్టాండ్ డివైడెడ్ బై ఇంక్లైన్. సో స్టాండ్ ఏంటి, ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఏబి బై ఏసి. సో కాస్లో మనం కాస్ కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనకేంటి, ఆల్రెడీ సైన్లో ఏబి అయిపోయిందని తెలుసు, సో మిగిలింది ఏంటి, బీసీ డివైడెడ్ బై ఏసీ, ఓకేనా. అండ్ దాని తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు టాన్ అంటే సైన్ బై కాస్, అండ్ సీకెండ్, కోసికెండ్, కాట్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అనేది. సో ఏం లేదు, సింపుల్ అంతే, ఇది గుర్తుంచుకోగలిగితే చాలు. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనం తెలుసుకుందాం. మనము ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను ఏంటి, ఒక ట్రయాంగిల్లో మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఏమని చెప్పానంటే, ఒక ట్రయాంగిల్ ఏదైతే తీసుకున్నాం అనుకోండి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు మనం ప్యారలల్గా కొన్ని లైన్స్ డ్రా చేసినప్పుడు ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈక్వల్ వచ్చినాయి కదా. సో ఈ టీటా దగ్గర సైన్ ఎంత అవుతుంది, కాస్ ఎంత అవుతుంది అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఒక లెంత్ అంటే ఏదో ఒక లెంత్ తెలిసిందనుకోండి, సో మిగిలినవి కూడా చెప్పొచ్చు కదా. సో మీకు అది ఎలాగా ఏంటి అనేది మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ సైన్ 45 ఎంత అవుతుంది అనేది చూద్దాం. మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసాం అనుకోండి, ఆ ట్రయాంగిల్లో ఈ బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయంటే అప్పుడు మీరు ఒక ప్రొట్రాక్టర్తో యాంగిల్ చెక్ చేస్తే ఈ యాంగిల్ ఏదైతే ఉందో 45 degrees వస్తుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ బోత్ యాంగిల్స్ కూడా సేమ్ అయి ఉండాలి. సేమ్ అయినప్పుడు వాటి యొక్క సమ్ 90 కాబట్టి ఒక్కొక్క యాంగిల్ 45 degrees అవుతుంది. సో ఇప్పుడు పైథాగరస్ థియరం యూజ్ చేస్తే ఏసీ ఏమైంది, ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 2a స్క్వేర్. సో a ఇంటూ √2 అవుతుంది, ఓకేనా. సో a ఏమైంది, a ఇంటూ √2. సో ఇప్పుడు సైన్ ఆఫ్ 45 కనుక్కోవాలనుకుంటే ఇది టీటా. సో మీకు ఇక్కడ చెప్తాను చూడండి, ఇది టీటా, ఇది a, ఇది b, ఇది c. సో సైన్ ఆఫ్ టీటా ఏమైంది, సైన్ ఆఫ్ టీటా ఈక్వల్ టు స్టాండింగ్ ఏముంది, ఏబి ఉంది, డివైడెడ్ బై ఇంక్లైన్ ఏముంది, ఏసీ ఉంది, ఓకేనా. సో ఏబి ఎంత మనకి, ఏ కదా, అండ్ ఏసీ ఎంత, ఏ ఇంటూ √2. సో ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√2. చాలా సింపుల్గా సైన్ 45 అనేది మనం తీసుకురాగలిగాం, చూసారా. సో సైన్ 45 ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు అలాగే కాస్ కనుక్కుందాం. కాస్ ఏంటి, కాస్ టీటా ఏమైంది, మనం ఆల్రెడీ చెప్పాను సైన్ అంటే స్టాండింగ్ బై ఇంక్లైన్. సో స్టాండింగ్ అయిపోయింది, సో మిగిలింది ఏంటి, అడ్జసెంట్, బీసీ బై ఏసీ. సో ఏ డివైడెడ్ బై a√2 అంటే 1/√2. సో కాస్ 45 ఏదైతే ఉందో అది కూడా 1/√2నే. ఇప్పుడు టాన్ 45 ఎంత అయింది, సైన్ బై కాస్ అంటే 1/√2 బై 1/√2. సో 1 అయింది, చూసారా. సైన్, కాస్, టాన్ చాలా సింపుల్గా డిరైవ్ చేయగలిగాం. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్తుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సపోజ్ ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకున్నాం.
అండ్ దీని యొక్క యాంగిల్ ఏదైతే ఉందో 45 డిగ్రీస్ అని మనకు తెలుసు. అండ్ దీని యొక్క లెంత్ 2 అని తెలుసు, అంతే. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో మనకి రెండే విషయాలు తెలుసు. ఏంటి? ఏసీ యొక్క లెంత్ ఏదైతే ఉందో 2 అని తెలుసు, యాంగిల్ బి ఏదైతే ఉందో 45 డిగ్రీస్ అని తెలుసు. బట్ మనకి ఇంకో విషయం కూడా తెలుసు. ఏంటి? సైన్ ఆఫ్ 45 ఏదైతే ఉందో అది 1/√2 అని తెలుసు. ఓకేనా? ఇంకోటి కాస్ ఆఫ్ 45 లేకపోతే టాన్ ఆఫ్ 45 ఏదైనా మీకు అన్ని 45 దగ్గర దాని యొక్క వాల్యూస్ ఏంటి అనేది మీకు తెలుసు అనమాట. సో ఇప్పుడు సైన్ ఆఫ్ 45 అంటే సైన్ ఆఫ్ టీటా మనం ఏమనుకున్నాం? స్టాండింగ్ బై ఇంక్లైన్. సో ఏసీ డివైడెడ్ బై ఏబి. సైన్ ఆఫ్ 45 ఏంటి? ఏసీ ఎంత? 2 డివైడెడ్ బై ఏబి. ఏబి ఎంతో మనకు తెలియదు, ఏబిఐ కనుక్కోవాలి. సైన్ 45 1/√2 ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఏబి. సో ఏబి వాల్యూ ఏమొచ్చింది? 2 ఇంటూ √2. సో బీసీ వాల్యూ ఏమైంది? 2 అయింది. ఓకేనా? చూసారా ఎంత సింపుల్గా మనకి ఒక్క సైడ్ తెలిస్తే మిగిలిన అన్ని ఎలా తెలిసినాయో చూసారా? సో ట్రిగ్నోమెట్రీ ఏదైతే ఉందో ఇట్లాంటి రైట్ యాంగిల్డ్ పార్ట్స్లో మనం ఒక సైడ్ తెలిసి ఇంకోటి ఎలా కనుక్కోవాలి అనే విషయాలు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సైన్ ఆఫ్ 30 అండ్ కాస్ ఆఫ్ 30 ఎలా కనుక్కోవాలి? సో ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మనకి తెలిసిన విషయం ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుని ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేసాం. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్లో కట్ అయింది. ఓకేనా? పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో యాంగిల్ ఏని ఈక్వల్గా డివైడ్ చేస్తాం అనమాట. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క రూల్. ఓకేనా? అండ్ మీకు ఇది ఆల్రెడీ నేను ట్రయాంగిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది చాలా సింపుల్ రూల్, మీకు తెలిసే ఉంటుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ యాంగిల్స్లో కట్ చేస్తుంది. సో 60 డివైడెడ్ బై 2 ఎంత? 30 డిగ్రీస్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సైడ్ బీసీని ఏదైతే ఉందో దాన్ని డి ఏదైతే ఉందో ఏడి అంటే పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా కట్ చేస్తుంది. అంటే ఎలాగంటే బీడీ ఈక్వల్ టు డిసి. సో మనం సపోజ్ బీసీ ఈక్వల్ టు ఏ అనుకున్నాం అనుకోండి. సో బీడీ ఏమైతే A/2, డిసి ఏమైతే A/2. అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే. సో ఇప్పుడు మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఏం చేస్తారంటే ఇదిగోండి, నేను మీకు ఏడిబి ఇది 60 డిగ్రీస్, ఇది 90, ఇదంతా మనకి ఏ, ఇదంతా A/2. సో ఇక్కడ సైన్ ఆఫ్ 60 ఎంత అయింది, కాస్ ఆఫ్ 60 ఎంత అయింది ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు. సో పైథాగరస్ థియరం వాడామనుకోండి ఏమైంది? ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ కదా. సో ఏడి స్క్వేర్ ఏమైంది? ఏబీ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్. అండ్ ఏబి అంతా ఏ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ A/2 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. సో 3a²/4. ఇప్పుడు ఏడి ఏదైతే ఉందో అది చూసుకుంటే ఏమైంది? √3a²/4 అంటే √3a/2. ఓకేనా? సో మనకి ఏడి ఎంత వచ్చింది? √3a/2. అండ్ మీకు ఆల్రెడీ చెప్పా సైన్ థీటా అంటే ఏంటి? స్టాండింగ్ బై ఇంక్లైన్. స్టాండింగ్ ఏంటి? ఏడి, ఇంక్లైన్ ఏంటి? ఏబి. సో థీటా ఎంత అనుకున్నాం? 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏడి ఎంత? √3a/2.
2 డివైడెడ్ బై ఏబి అంతా ఏ. సో ఏ క్యాన్సిల్ అయిపోతే √3/2 అనేది sin 60 యొక్క వాల్యూ. ఓకేనా? అండ్ cos 60 యొక్క వాల్యూ ఏమైంది? BD/A 1/2. సింపుల్. చూసారా? అండ్ ఇప్పుడు ట్రయాంగిల్ ఇట్లా మార్చామనుకోండి, అంటే జస్ట్ చెప్తాను చూడండి. సింపుల్గా ఇప్పుడు మనకి sin 60 cos 60 వచ్చేసింది కదా. ఇప్పుడు sin 30 cos 30 అలాగా ఏం లేదు. ఇదిగోండి ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా రొటేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇలా రొటేట్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత? 30 degrees కదా. సో ఇప్పుడు sin θ ఏమైంది అంటే ఇప్పుడు θ ఏదైతే ఉందో అది 30 తీసుకున్నాం అనుకోండి. స్టాండింగ్ బై ఇంక్లైన్. స్టాండింగ్ ఏంటి? BD బై ఇంక్లైన్ ఎంత? AB. సో BD ఏంటి? A/2 డివైడెడ్ బై A అంటే 1/2. సో sin 30 ఎంత వచ్చింది మనకి? 1/2. cos 30 adjacent బై హైపోటెన్యూస్. సో √3/2. చూసారా? చాలా సింపుల్. జస్ట్ సైన్ ఒకటి గుర్తుంచుకున్నారనుకోండి, అండ్ ఈ సైడ్స్ ఎలాగా ఏంటి అనేది గుర్తుంచుకుంటే సింపుల్గా సైన్ ఎంత ఏంటి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడితో ఈ క్లాస్ అనేది ఏం చేద్దాం, మనం 0 and 90 ఇవన్నీ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ చూడండి, లేదా కమెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ చెప్తానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.